హాయ్ ఫ్రెండ్స్, కువైట్ దేశమంతటా పలు ప్రాంతాల్లో విపరీతమైన భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. నిన్న అహ్మదీ గవర్నరేట్ ప్రాంతంలో ఇంటర్నల్ మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో నివాస చట్టాన్ని, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే వారిని, అలాగే కువైట్ దేశ భద్రతకు ఆఘాతం కల్పించే వారిని అరెస్ట్ చేసే లక్ష్యంగా ఈ భద్రతా తనిఖీలు జరిగాయి. కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారి సమాచారం ప్రకారం ఈ భద్రతా తనిఖీల్లో 97 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారు. అలాగే వీధులలో వ్యాపారం చేస్తున్న 8 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా అలాగే అక్రమ నివాసాల్లో నివసిస్తున్న 2 అరెస్టు చేశారు. ఇంకా తర్వాత ఒక భిక్షాటన చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇంకా రెసిడెన్స్ పర్మిట్ లేని 2 అరెస్టు చేశారు. ఇంకా పరారీలో ఉన్న 8 మందిని అరెస్టు చేయడం జరిగింది. అంటే కఫీల దగ్గర నుంచి పారిపోయి బయట పనులు చేసుకుంటారు కదా, వాళ్ళని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇంకా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా గుర్తింపు పత్రాలు లేని 2 అరెస్ట్ చేశారు. ఇంకా తర్వాత ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని కూడా కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారు అరెస్ట్ చేయడం జరిగింది. కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారు కువైట్ బలదియా వారి సహకారంతో 3 అక్రమ బిల్డింగులను కూడా ఈ భద్రతా తనిఖీల్లో కూల్చివేయడం అనేది జరిగింది. ఈ భద్రతా తనిఖీల అనంతరం ఇంటర్నల్ మినిస్ట్రీ వారు మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి, భద్రతా చర్యలు బలోపేతం చేయడానికి మరియు అన్ని ప్రాంతాల్లో సామాజిక భద్రతను మరియు ప్రజాక్షేమాన్ని కాపాడడానికి క్షేత్రస్థాయిలో దాడులు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ చర్యలు దేశంలో శాంతి భద్రతలను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ఇంటర్నల్ మినిస్ట్రీ వారు పేర్కొన్నారు. ఇక మన తెలుగు వాళ్ళు ఎవరన్నా అకామాలు లేకుండా, లేకుంటే కఫీల దగ్గర నుంచి పారిపోయి లేదా ఖాదీం వీజా మీద బయట పనులు చేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా పనులు చేసుకోండి. ఎక్కువ బయటికి వెళ్లకుండా రూమ్లలో ఉంటూ పని అయిపోయిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక నా వీడియోని మొదటిసారి కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా మన తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.